సేఫ్టీ మంత్ ని పురస్కరించి దీనిలో భాగంగా వేరియస్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం జరిగింది. దానిలో డిటిసి గారు లీడ్ రోల్ తీసుకొని ముందు నుంచే చాలా యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఒక ర్యాలీలో పార్టిసిపేట్ చేయమని అడిగారు. ఐ ఫెల్ట్ హ్యాపీ అండ్ ఐ పార్టిసిపేటెడ్. అట్లనే ఇవాళ ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి బ్లడ్ డొనేషన్ కూడా ఆర్గనైజ్ చేశారు. సో ఐ వాంటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఈ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా ఈ యాక్టివిటీస్ అన్నిటి ఉద్దేశం ఏంటంటే అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, అన్ని నియమ నిబంధనల్ని సీరియస్గా తీసుకొని అందరూ సేఫ్గా ఉంటే సేఫ్ డ్రైవింగ్ ఎన్విరాన్మెంట్ వచ్చి ఈ రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ అయ్యి ఏవైతే రోడ్ యాక్సిడెంట్లో ఫెటాలిటీస్ ఆర్ ఇంజరీస్ అవుతున్నాయో అవన్నీ కంట్రోల్ అవ్వాలని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ అప్ దిస్ ఇనిషియేటివ్. దీనిలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం వల్ల కొంతైనా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో అని అనుకుంటున్నాం. సో వీ హోప్ safety in the roads while they are driving and also for pedestrians improves from here on forward. Thank you. రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా 16వ తారీఖు జనవరి మాసం 2025 నుంచి 15/2/2025 వరకు నిర్వహించే రోడ్ సేఫ్టీ మారోత్సవాల్లో ముగింపు భాగంగా ఈరోజు ఎస్పీ గారి ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు, హెల్త్ చెకప్ మరియు కళ్ళు అన్ని పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి లారీ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తున్నారు. ఈ లారీ స్టేట్ అసోసియేషన్స్, తర్వాత ఆటో రిక్షా అసోసియేషన్స్ అండ్ మోటార్ క్యాబ్ అసోసియేషన్స్, అదర్ డ్రైవర్ సోదరులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారండి. దీంట్లో మేమందరం కూడా బ్లడ్ శాంపిల్స్ చెక్ చేయించి అందరికీ హెల్త్ చెకప్, బీపీ, షుగర్ అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్లో భాగంగా మనం జిల్లా వ్యాప్తంగా అందరినీ సెన్సిటైజ్ చేయడానికి చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా బైక్ ర్యాలీలు, వాక్థాన్ అంటే ర్యాలీస్, నడుస్తూ ర్యాలీలు మరియు స్కూల్స్, కాలేజీల్లో వెళ్ళి వాళ్ళకి సెన్సిటైజ్ చేయడము, ఎస్ఏ రేటింగ్ కాంపిటీషన్స్ పెట్టడము, వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మీరందరూ కూడా విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి దీన్ని ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడంలో పాత్రికేయులు కూడా చాలా సహకారం అందించారు. ఇదే విధంగా ఈ కాకినాడ ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, మీరందరూ సేఫ్గా జర్నీ చేయాలి. ఈ సేఫ్గా జర్నీ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఖచ్చితంగా 2 వీలర్ నడిపే వాళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఏదైనా కార్లు తోలే వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ ధరించాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ పోకూడదు, ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. మీరందరూ కూడా ఒకటి ఖచ్చితంగా పాటించాల్సిన నియమం ఏంటంటే మందు, ఏదైనా ఆల్కహాల్ సేవించి వాహనాన్ని నడపరాదు. దాంతోపాటు సెల్ ఫోన్ యూజ్ చేస్తూ కూడా వెహికల్ నడపకూడదని అందరూ కూడా ఖచ్చితంగా గుర్తించాలి. దీంతో పాటుగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కలిసి కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దీన్నే గుడ్ సమ్మర్ రిటర్న్స్ అంటారు. ఈ చట్టం ప్రకారంగా ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ విక్టిమ్ని హాస్పిటల్కి తీసుకెళ్తే పోలీసు వారి సైడ్ నుంచి కానీ, రవాణా శాఖ సైడ్ నుంచి కానీ ఎటువంటి కేసులు కానీ ఎటువంటి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని హాస్పిటల్స్ వారు కూడా అటువంటి పేషెంట్ని వాళ్ళ దగ్గర చేర్చుకొని వైద్యం అందిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరుగుతుంటే అట్లా జరిగిన చోట మీరు ఎప్పుడైనా చూసి ఉంటే వాళ్ళని అట్లానే రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోకుండా మొదటి గంటలో గోల్డెన్ అవర్లో కనుక వాళ్ళని హాస్పిటల్ కనుక మీరు తీసుకెళ్ళగలిగితే వాళ్ళని ప్రాణాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతారు. అలా చేయాలని, తద్వారా మీరందరూ కూడా అందరికీ సహాయం చేయాలని మీ ద్వారా అందరికీ మెసేజ్ తెలియజేయండి. ఇటువంటి అంతకుముందు మనకేంటంటే యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా పోలీసు ఉంటుందని, ఎంక్వైరీ ఉంటుందని ఒక అపోహ ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అందరూ కూడా మీరు భయం లేకుండా ఇలా చేసినందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మీ సేవలను గుర్తించి 5,000 రూపాయలు ఇలా చేసిన వాళ్ళందరికీ కూడా మరి అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రశంసా పత్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా యాక్సిడెంట్ జరిగిన విక్టిమ్స్ని అట్లా రోడ్డు మీద వదిలేయకుండా మీరందరూ కూడా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాలని మీ ద్వారా అందరూ కూడా రోడ్ సేఫ్టీని, రోడ్డు భద్రతని పాటించండి, సేఫ్గా జర్నీ చేయండి. యాక్సిడెంట్ ఫ్రీ కాకినాడగా అందరూ ఉండే విధంగా మీరందరూ సహకరించాలని మీ ద్వారా కాకినాడ ప్రజలను థ్యాంక్ యూ.